చిత్ర, నేను చెప్పిన ఇంపార్టెంట్ ప్లేస్ ఇదే. చూడు చిత్ర, అది నీ సమాధి. ఐ మీన్ నీకు కావలసిన రవివర్మ సమాధి. ఏం చిత్ర అలా మౌనంగా ఉండిపోయావు? కోరుకున్నది కళ్ళ ముందున్నా ఏం చెయ్యలేకపోతున్నాననే బాధ? అదే నువ్వు వెతుకుతున్న నా భర్త సమాధి నీ కళ్ళ ముందున్నా ఏమీ చెయ్యలేని పరిస్థితి కదా. సర్లే, నువ్విక్కడికి వచ్చింది న్యాయం కోసమా ప్రతీకారం కోసమా? రెంటికి తేడా. న్యాయం సమాజం మెచ్చుకునేది, ప్రతీకారం నీకు మాత్రమే తృప్తినిచ్చేది. నీకు కావాల్సిందేది? న్యాయమైన ప్రతీకారం. సర్లే వదిలే. రవివర్మ తల్లిదండ్రులు నీ కల్లోకొచ్చేవాళ్ళ? లేదు. రవివర్మ భార్యా పిల్లలు? లేదు. రవివర్మ చావుకి సాక్ష్యం అదే. రవివర్మకు చావు లేదు. నిజమే. నువ్వు చెప్పినట్లు నిజంగా నా భర్త చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే తన్ని చంపిన భార్య కోసం మళ్లీ పుట్టి పగ తీర్చుకునేంత గొప్పవాడు. ఇంకా ఎంతసేపు నటిస్తావు రవివర్మ? నటించింది చాలు. నువ్వు నా భర్త మరుజన్మవని తెలుసు. నువ్వు నన్ను చంపడానికే వచ్చావని నువ్వు వచ్చిన రోజే తెలుసు. అయితే అన్ని తెలిసే డ్రామాలు ఆడుతున్నావేంటే? సింపతి కోసమా? నువ్వెన్ని డ్రామాలు ఆడినా నిన్ను చంపకుండా వదలను. నీ మీద పగ తీర్చుకోవడం కోసం నా ప్రాణాలు పణంగా పెట్టాను. ఎన్ని బాధలు భరించుంటాను, ఎన్ని అవమానాలు సహించుంటాను. నిన్ను పట్టుకోవడం కోసం నన్ను నేను వదులుకున్నాను. నేను వేరని నాకు తెలుసు, కానీ ఆ వేరు పేరు రవివర్మని తెలుసుకోవడానికి నాకు 25 ఏళ్ళు పట్టిందే. రాజాల దర్జాగా బతకాల్సిన నన్ను అర్ధాంతరంగా చంపి నా జీవితాన్ని నాశనం చేసావు కదే. నా బిడ్డను మోస్తున్నావని తెలిసి ఎంతో సంతోషించాను, కానీ తన నుంచి నన్ను దూరం చేసి నా ఆశల్ని నాశనం చేసావు. ఎంత చేసి నిన్ను అంత సులువుగా చంపను. నీ ఒంట్లోంచి ఒక్కొక్క నెత్తురు బొట్టు రాలాలి, నా సమాధికి అభిషేకం చేసుకోవాలి. నేను చేసిన తప్పే నువ్వు చేయదు రవివర్మ. నువ్వు సంతోషపడ్డ నిమిషాలు గుర్తున్నాయి, నువ్వు సుఖపడ్డ క్షణాలు గుర్తున్నాయి, నీ చావు గుర్తుంది, నిన్ను చంపిన నేను గుర్తున్నాను. కానీ నిన్ను చంపడానికి గల కారణం గుర్తుకు రాలేదా రవివర్మ? నీకు తెలియని రవివర్మ గురించి నీకు చెప్పమంటావా? వింటావా? తెలుగు రాష్ట్రం నుంచొచ్చి ఈ దేశంలో గొప్ప వజ్రాల వ్యాపారిగా ఎదిగిన చంద్రప్రతాప్ వర్మ ఏకైక కొడుకు రవివర్మ. పద్మనాభ లేక్ వ్యూ సంస్థానానికి అధిపతి. డబ్బుకి అహంకారానికి నిలువెత్తు రూపం. మానవత్వం అంటే ఏమిటో తెలియని మనిషి. వ్యసనాలకి బానిసవని మనిషి లేడు. అవే వ్యసనాలు ఒక మనిషికి బానిసైతే అతనే రవివర్మ. ఆనందంగా ఉన్నప్పుడు ఒంటరిగా స్విమ్ చేయడం అతనికి అలవాటు. అన్నింటికంటే అతనికున్న ముఖ్యమైన అలవాటు ఆడది. కంటికి నచ్చిన ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చి పడక సుఖం పొందే వరకు నిద్రపోడు. పక్వానికొచ్చిన పండున్న పంటి కింద పరువానికొచ్చిన పిల్ల. కొడుకెన్ని తప్పులు చేసినా ఒక్కడే కొడుకని ఏమీ అనలేకపోయాడు ప్రతాప్ వర్మ. అనాథలైన నన్ను నా చెల్లెల్ని దూరపు బంధువులన్న పేరుతో ఇండియా నుంచి అమెరికా తెచ్చాడు ప్రతాప్ వర్మ. కానీ మమ్మల్ని తెచ్చింది మా మీద జాలితో కాదు, తన కుటుంబ పరువు కాపాడుకునే ప్రయత్నమని 14 ఏళ్ల వయసులో నాకు తెలిసేది కాదు. ఏంటి నా దగ్గర టెక్కు చూపిస్తున్నావు? బొమ్మలు గీసి మురిసిపోయే రవివర్మని కాదు, బొమ్మలతో ఆడి మురిసిపోయే రవివర్మని. కానీ ఆడదాని పట్ల రవివర్మకున్న నీచమైన భావన చిన్నతనం నుంచే అతనంటే నాకు అసహ్యాన్ని పెంచింది. అనుక్షణం అతని నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి ప్యాలెస్లో నాకున్న ఏకైక ఆధారం ప్రతాప్ వర్మ. ఆయన అండతోనే నా చెల్లి నేను అక్కడే పెద్దవాళ్లమయ్యాం. కానీ నన్ను పెంచింది నన్ను బలిపశువును చేయడానికే అన్న విషయం అర్థమయ్యేటప్పటికే ఆలస్యమైపోయింది. తన కొడుకుని పెళ్లి చేసుకోమన్న పెద్దాయన కోరికని కాదనలేకపోయాను. పెంచిన ప్రేమకి తలంచాను. కానీ తండ్రి బలవంతం మీద నన్ను పెళ్లి చేసుకున్న రవివర్మలోని రాక్షసుణ్ణి
పెళ్లి రోజు రాత్రి చూశాను. ఏంటే పని చేయడానికి వచ్చి పక్కలోకి ఎక్కుతావు అనుకున్నావా? ప్రతిరోజు నా పక్కలో ఒకటి ఉండాలని కోరుకుంటానే గాని జీవితాంతం నా పక్కన ఒకటి ఉండాలని కోరుకోను. ఏ ఆడది భరించలేని నిజాన్ని నా చెల్లెలి భవిష్యత్తు కోసం నా కడుపులోనే దాచుకున్నాను. నేనెక్కడ ఆ బాధ్యతల నుంచి తప్పించుకుని పారిపోతానోనన్న భయంతో మా మామగారు మరో తప్పు చేశారు. ఆస్తిని నా పేరున రాసి ఆ రోజు రవివర్మ ప్రతాప్ వర్మ ఆస్తి దానికి అస్థికలు నాకు ఇద్దామనుకుంటున్నావా? నామ నరకం నుంచి తప్పించే కొడుకుని కాదు, బతికుండగానే నరకం చూపించే కొడుకుని. తల కొరివి కాదు, తల తీసేస్తా ప్రతాప్ వర్మ. పగలాడి ఏంటే ఎవరైనా పని చేస్తే జీతం తీసుకుంటారు, నువ్వేంటే మొత్తం ఆస్తి తీసేసుకుంటున్నావు? నువ్వు మామూలు దానివి కాదే. రవివర్మ ఆ అమ్మాయిని ఏమనద్దురా? ఒకరి కోసం ఒకరు ఎంత ఇదైపోతున్నారు. నాన్న నాకు డౌట్, ఇంతకు ఇది నాకు పెళ్ళాం అవుతుందా పిన్నవుతుందా? పెళ్ళి నాతో ఇన్నాళ్ళు సరైన కొడుకుని కనలేకపోయిన అనుకున్నాను, అసలు మనిషినే కనలేదని అర్థమైంది. గెలుపు ఓటమి ఆడదాని లాంటివి. గెలుపు మనసిచ్చిన ఆడదానిలా ఒంటరిగా వచ్చి ఏకాంతంలో వాటేసుకుంటే, ఓటమి మనసు విరిగిన ఆడదానిలా నలుగురిలో చెంప పగలగొడుతుంది. నువ్వు గెలిచావని సంతోషపడకు, నేను ఓడానని సంబరపడకు. సావు నుంచి వచ్చైనా సరే నిన్ను చంపి తీరతా. ఈ స్థానం నాదే, ఈ ఆస్థానం నాదే. అలా వెళ్ళిపోయిన రవివర్మ తన తండ్రి చనిపోయినా రాలేదు. కానీ ఒకరోజు హఠాత్తుగా తిరిగొచ్చి, నన్ను మన్నించవా సార్ని, అనాథని. నువ్వు కూడా నన్ను క్షమించకపోతే ఒక మనిషిలా కాదు మృగంలా మిగిలిపోతాను. ప్లీజ్. నాలోని ఆడ మనసు అతని మీద జాలి పడింది. అతను చూపిస్తున్న ప్రేమకి లొంగిపోయేలా చేసింది. అతను తిరిగొచ్చింది అతని ఆస్తి కోసమేమోనన్న సందేహం ఉన్నా, అతని ఆస్తి అతనికి తిరిగి చేయడానికి నేనేమాత్రం ఆలోచించలేదు. కానీ అతను తిరిగొచ్చింది అతని ఆస్తి కోసం కాదు, మరొక వ్యక్తి కోసం అన్న నిజం తెలిసేలోపు జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా ఈ క్షణం కోసం. ఈ రోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. అతనితో ఆ స్థితిలో నా చెల్లెల్ని చూసి తట్టుకోలేకపోయాను. ఏంటండి ఈ ఘోరం? నీకు తెలియందేం కాదుగా, తండ్రి లాంటి వారు మీరు. నాన్నతో నువ్వు చేసింది ఇదేగా. ఏం మాట్లాడతారండి మీరు? నా జీవితం ఏ నొప్పిగా ఉందా? నువ్వు ఇండియా నుంచి తెచ్చుకున్న ఆస్తి ఇదొక్కటేనే. దాన్ని ఒక్కరోజు నేను అనుభవిస్తేనే నీకింత నొప్పిగా ఉంటే, ఇన్ని కోట్ల నా ఆస్తి నీ పేరు మీద పెట్టుకుని ఎన్నాళ్ళు నువ్వు అనుభవిస్తుంటే నాకెంత నొప్పిగా ఉండాలి? ఆ నొప్పి నీకు రోజు రుచి చూపిద్దామని నేనొచ్చాను. నీ కళ్ళ ముందే నీ ఆస్తి నేను అనుభవిస్తుంటే నువ్వు చూడాలి. కడుపు మంటతో నువ్వు కడుపు తెచ్చుకుని అది నా కళ్ళ ముందు ఏడవాలి. వదులుతాననుకున్నావా? అంత తేలిగ్గా నా తండ్రిని నా చేతులతోనే చంపేలా చేశావు. నిన్ను వదులుతానా? వదలను. అంటే నీ దగ్గర దొరికిన సుఖమేదో నా దగ్గర దొరికినట్టుంది. అందుకే బావ నా వెంట పడుతున్నాడు. తప్పేది. ఓ తప్పా? తప్పైతే నువ్వే రిలేషన్షిప్ నుంచి తప్పుకో. నేను బావ ఒకటవుతాం.